బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లను పంపించేశారు. అనంతరం ఇటీవల ఎన్నికైన యువజన నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీతోనే తెలంగాణ సాధ్యమైందని, సోనియా గాంధీ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కుట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నాయకులు సంబ లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గచ్చన్నా బాబాయ్ ఒకసారి బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మండల కాంగ్రెస్ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మార్కెట్ కమిటీ పాలక వర్గానికి, మండల ప్రజలకు అందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చి అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ బిల్లును పెట్టి మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన అమ్మ సోనియమ్మ జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. సోనియా గాంధీ గారు 2 టర్ముల ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా మన మన్మోహన్ సింగ్ గారిని, ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో నెంబర్ 1గా అయ్యే విధంగా తీసుకువెళ్ళిన ఘనత మన సోనియమ్మ గారికి. మండల కేంద్రంలో తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ గారు క్షేమంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఆమెది బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఆమె ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, వివిధ రంగాలలో అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు తీసుకుపోవాలని సోనియా గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. పోయిన 10 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా పూర్తిగా దివాలా తీసింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది కాబట్టి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు తెలంగాణలో సంబరాలు జరుపుకుంటున్నామంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మరి ఆమె గుర్తించి మరి అంతకుముందు 1969లో 369 మంది బలిదానాన్ని చేసుకున్నా కానీ మరి అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వలేదు. దాన్ని అధిగమించి మరి సోనియా గాంధీ గారు అన్ని రకాల నష్టాలకు భరించి తెలంగాణ ఇచ్చినందుకు మరి ఈరోజు మనం తెలంగాణలో సంబరాలు జరుపుకుంటున్నాం.